సిగ్గు లేకుండా హిందువుల సొమ్మును తిని బ్రతికేటప్పుడు లేని అభ్యంతరం వందే మాతర గీతం పాడమంటే వచ్చేసిందా? మీకు వందే మాతర గీతం పాడడానికి మతం అడ్డొస్తే మత ప్రకారంగా విడిపోయిన పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఈ దేశం మీద ప్రేమ లేనప్పుడు ఈ దేశంలో ఉండకూడదు. ఈ దేశంలో ఎవరైనా ఏ మతం వారైనా వందే మాతర గీతం పాడాల్సిందే, పాడి తీరాల్సిందే. సిగ్గు లేకుండా హిందువులు పెట్టేది తింటున్నారు, వందే మాత్రం పాడమంటే పాడరు అంటున్నాడు ఈ బాబు. నీకు వందే మాత్రం పాడమంటే నువ్వేం పాడతావు? వందే మాతరం సుజలం సుఫలం మలయజ శీతలం శస్య శ్యామలం మాతరం వందే మాతరం శుభ్ర జోష్ణ పులకిత యామిని పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖధాం వరద మాతరం వందే మాతరం. నువ్వు ఇది పాడతావు, కానీ ఇందులో కొన్ని లైన్స్ ఉన్నాయి, విను ఒకసారి. నీ లైఫ్ లో ఎప్పుడు విను ఉండవు ఈ లైన్స్. ఒక్కసారి ఈ లైన్స్ విను, చెప్తాను. తుమ్ హి దుర్గా దశ ప్రహర ధారిణి తుమ్ హి కమలా తుమ్ హి వాణి. అంటే ఇది కేవలం ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్గా మాత, లక్ష్మీదేవి, సరస్వతి దేవిని పూజించమని చెప్పేసి ఈ లైన్ లో స్టాండర్డ్స్ ఉన్నాయి. దీనికి ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా పాడరు. ఎందుకంటే ఇస్లాం మతంలో తౌహీద్ అంటే ఏకదైవ ఆరాధన. మనం అల్లాని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి, ఏ రూపాన్ని కూడా మనం పూజించాము. దైవత్వం అనేది కేవలం అల్లాతోనే, ఇది మన నమ్మకం. ఇందులో వేరే దాన్ని పూజించడం అనుమతించబడదు. అందుకే చాలా మంది ముస్లింలు ఈ వందే మాత్రం పాడపోవడానికి కారణం ఇదే. ఇంకోటి, ఈ దేశం పేరు ఇండియా. ఇది ఒక మతానికి చెందిన కాదు. మన రాజ్యాంగం ప్రకారం ఇది సెక్యులర్ దేశం. అంటే వందే మాత్రం అనేది మన జాతీయ గీతం కాదు, మన జాతీయ గానం అసలు కాదు. అది జాతీయ గీతిక. ఇది తెలుసుకో ముందు. జాతీయ గానం అంటే జనగణమన. ఇంకా ముఖ్యంగా 1986 లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు ఇచ్చింది. దేశభక్తిని బలవంతంగా నిరూపించమని ఎవరిని బలవంతం చేయలేరు. అర్థమైందా? దేశాన్ని ప్రేమించడం అనేది గుండెల్లో ఉండాలి, గొంతులో కాదు. హిందువులు పెట్టేది తింటున్నారు అంటున్నాను. ఈ దేశంలో పన్నులు హిందువులు మాత్రమే కడుతున్నారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఈసాయిలు ఎవరు కట్టట్లేదా? సైన్యంలో సేవ చేస్తున్నప్పుడు కేవలం హిందువులే పనిచేస్తున్నారా? డాక్టర్ల సేవ చేస్తున్నప్పుడు కేవలం హిందువులే పనిచేస్తున్నారా? టీచర్ల పనిచేస్తున్నప్పుడు, పోలీసులు పనిచేస్తున్నప్పుడు కేవలం హిందువులే పనిచేస్తున్నారా? ముస్లింస్ ఎవరు పనిచేయట్లేదా? దేశభక్తి అనేది ఒక మతానికి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు బాబు. వందే మాత్రం పాడటం గౌరవం, కానీ పాడకపోతే దేశద్రోహి అనటం నీ అజ్ఞానం. మనకు కావాల్సింది ద్వేషం కాదు, అవగాహన. చదువు లేదు, ముందు చదువుకోను. చదివితే నీకు తెలిసిద్ది. ఇంకోటి ఏందన్నా, పాకిస్తాన్ వెళ్ళిపోవాలా? హిందుస్థాన్ అయినా నీ అబ్బా సొత్తు అనుకున్నావా? భారతదేశం నీ అబ్బా సొత్తు అనుకున్నావా? పాకిస్తాన్కి వెళ్ళిపోవడానికి ఆ పాకిస్తాన్కి లెఫ్ట్ లెగ్ తొత్తని వాళ్ళందరినీ అటు పంపించేసాం మేము. పంపించేసిన తర్వాతే చాలా మంది ప్రాణ త్యాగాలు చేస్తే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఈ రోజు మనకి హిందుస్థాన్, భారతదేశం వచ్చింది. ఏంద్రా మాట్లాడుతున్నావు? లఫుట్ ఇదే వర్డ్ యూజ్ చేస్తా. నీ జ్ఞానం లేదు, మితిమీరిన జ్ఞానంతో వీడియోలు చేసేస్తున్నావు. ముస్లింస్కి ఏదంటే అంటున్నావు. ముందు జ్ఞానం పెంచుకో. పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సింది ఎవరో తెలిసిద్ది. మా తాత ముత్తాతలకు అప్పుడు చాయిస్ వచ్చినా మనం వెళ్ళలేదు. ఇదే హిందుస్థాన్, ఇదే గడ్డలో పుట్టాం, ఇదే గడ్డలో పెరిగాం, ఇదే గడ్డలో చచ్చిపోతాం, ఇదే గడ్డలో ప్రాణం తీసుకుంటాం. అంతే తప్పితే మా ఊహ కూడా పాకిస్తాన్కి వెళ్ళదు. ఎర్రి పువ్వ. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.